ఓం శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు మై ఛానల్. మన భారతదేశంలో దేవభూమి అని పిలిచే ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని మాయాపురి అని పిలువబడే నేటి హరిద్వార్ క్షేత్రంలో కొలువై ఉన్న శక్తిపీఠం శ్రీ మాయాదేవి ఆలయం. మన భారతదేశంలోని అత్యంత పవిత్రమైన ఆదిపరాశక్తి 51 శక్తిపీఠాల్లో ఒకటిగా విరాజిల్లుతోంది. అంతటి శక్తివంతమైన మాయాదేవి ఆలయాన్ని ఈరోజు దర్శించుకుందాం పదండి. మాయాదేవి టెంపుల్ టైమింగ్స్ ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు తెరిచి ఉంటుంది దేవాలయం. ఉదయం 7 గంటలకి మరియు సాయంత్రం 7 గంటలకి విశేష హారతి నిర్వహిస్తారు అమ్మవారికి. ఇక్కడ నవరాత్రులు మరియు కుంభమేళా వంటి పర్వదినాల్లో భక్తుల రద్దీని బట్టి టెంపుల్ టైమింగ్స్ మారుతుంటాయి. మాయాదేవి హరిద్వార్ క్షేత్రాన్ని రక్షించే అధిష్టాత్రి దేవిగా కొలుస్తారు. మాయాదేవి ఆలయంతో పాటు హరిద్వార్లో త్రిశక్తిగా పూజలందుకునే మరో 2 ముఖ్య సిద్ధపీఠాలు మాన్సాదేవి మరియు చండీదేవి. ఈ 3 త్రిశక్తి క్షేత్రాలను దర్శించుకుంటేనే హరిద్వార్ యాత్ర పూర్తవుతుందని భక్తుల నమ్మకం. చరిత్రకారుల ప్రకారం ప్రస్తుతం ఉన్న మాయాదేవి ఆలయం 11వ శతాబ్దంలో నిర్మించబడింది. శతాబ్దాలుగా హరిద్వార్పై ఎందరో పరాయి దేశాల దండయాత్రలు చేసినప్పటికీ కాల పరీక్షకు నిలిచి ఇప్పటికీ మాయాదేవి ఒరిజినల్ టెంపుల్ చెక్కు చెదరకుండా అలాగే ఉందండి. మిగతా 3 ఆలయాల్లో ఇది ఒకటి. మిగతా 2 దేవాలయాలు నారాయణశిల మరియు భైరవ ఆలయం. హరిద్వార్ క్షేత్రాన్ని పూర్వము మాయాపురి అన్న పేరు ఉండేది. మాయాదేవి అమ్మవారే ఈ నగరానికి అధిష్టాత్రి దేవి కావడం వల్ల ఈ ప్రాంతానికి ఆ పేరు వచ్చింది. మహాశివుడు సతీదేవి దేహాన్ని వదిలిపెట్టేలా చేయడానికి విష్ణుమూర్తి ఉపయోగించిన మోహన శక్తి, దైవిక భ్రమ మాయ అంటారు. ఆ దైవిక మాయకు గుర్తుగా ఇక్కడ వెలిసిన అమ్మవారిని మాయాదేవి అన్న పేరు వచ్చిందని కూడా చెప్తారు. ఈ ఆలయం ట్రెడిషనల్ నార్త్ ఇండియన్ స్టైల్లో నిర్మించారు. ఆలయ గోడలపై దుర్గాదేవి యొక్క వివిధ రూపాల్లో అందమైన చిత్రాలు చెక్కబడి ఉన్నాయి. ఇక్కడి గర్భగుడిలో కేవలం మాయాదేవి మాత్రమే కాదండి, ఎంతో శక్తివంతమైన త్రిశక్తి దేవతలు కొలువై ఉన్నారు. మధ్యలో 3 తలలు 4 చేతులతో కొలువై ఉన్న మాయాదేవి, ఎడమవైపు ఉగ్రరూపిణి అయిన కాళికాదేవి, కుడివైపున తాంత్రిక శక్తి దేవత అయిన కామాఖ్యాదేవి. ఈ 3 శక్తి దేవతలు ఒకే దగ్గర కొలువై ఉండడం చాలా అరుదుగా కనిపిస్తాయి. వీటితో పాటు ఉప ఆలయాల్లో చాముండాదేవి, శీతలాదేవి, పంచలోహ విగ్రహాలు కూడా పూజలు అందుకుంటున్నాయి. మధ్యయుగంలో ఈ దేవాలయం నాథ్ సాంప్రదాయానికి చెందిన సాధువులకు, సిద్ధులకు ప్రధాన సాధనా కేంద్రంగా ఉండేది. నేటికి ఈ ఆలయ నిర్వహణ జూనా అఖారా ఆధ్వర్యంలో జరుగుతోంది. అమ్మవారి 51 శక్తిపీఠాలు ఎలా వెలిసాయో ఇప్పుడు తెలుసుకుందాం. దక్ష ప్రజాపతి సతీదేవి తండ్రి. అల్లుడైన మహాశివుణ్ణి అవమానించేందుకు యజ్ఞాన్ని ఏర్పాటు చేసి దేవతలందరినీ యజ్ఞానికి ఆహ్వానించి తన కూతుర్ని అల్లుణ్ణి మాత్రం యజ్ఞానికి పిలవడు. నా తండ్రే కదా, మర్చిపోయి ఉంటాడులే అనుకొని సతీదేవి యజ్ఞానికి హాజరవుతుంది. అక్కడ సతీదేవి భర్త మహాశివునికి జరిగిన అవమానాన్ని భరించలేక సతీదేవి ఆ యజ్ఞకుండంలోనే అగ్నికి ఆహుతి అవుతుంది. ఈ వార్త విన్న మహాశివుడు తీవ్ర ఆగ్రహంతో వీరభద్రుణ్ణి సృష్టిస్తాడు. వీరభద్రుడు దక్ష ప్రజాపతిని వధిస్తాడు. అప్పుడు మహాశివుడు సతీదేవి మృతదేహాన్ని భుజాలపై మోసుకొని విశ్వమంతా ప్రళయ తాండవం చేయడం ప్రారంభిస్తాడు. విశ్వాన్ని రక్షించడానికి శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని 51 భాగాలుగా ఖండిస్తాడు. ఆ భాగాలు పడిన ప్రతి స్థలం ఒక పవిత్ర శక్తిపీఠంగా మారాయి. సతీదేవి యొక్క నాభి మరియు హృదయ భాగం పడిన హరిద్వార్ క్షేత్రంలోనే పడ్డాయని చెప్తారు. అందుకే ఇది అత్యంత శక్తివంతమైన ప్రధాన శక్తిపీఠంగా అవతరించిందని దేవి భాగవతంలో చెప్పబడింది. మాయాదేవిని దర్శించి దగ్గరలోనే ఉన్న బిర్లా ఘాట్లో గంగా వాటర్తో మహాశివునికి అభిషేకం చేశాను. ఓవైపు వర్షం పడుతుంది, మరోపక్క గంగా వాటర్ చాలా చల్లగా ఉన్నాయి. హరిద్వార్లో జరిగే ప్రపంచ ప్రసిద్ధ కుంభమేళా సమయంలో సన్యాసులు, నాగసాధువులు గంగా నదిలో మొదట పవిత్ర స్నానం ఆచరించడానికి ముందు మాయాదేవి అమ్మవారిని దర్శించి అనుమతి తీసుకోవడం ఇక్కడ దశాబ్దాల నాటి సాంప్రదాయం. శుక్రవారం రోజు ఇట్లా దర్శనం కావడం అనేది అదృష్టం అనుకోవాలి. నిన్న నైట్ మాయాదేవిని దర్శించి హరిద్వార్లోనే హాల్ట్ చేశాం. ఈరోజు మార్నింగ్ డే లైట్లో మరొక్కసారి అమ్మను దర్శిద్దామని ఆలయానికి మళ్ళీ వచ్చాం. గర్భగుడిలో అమ్మవారి 3 తలలు సృష్టి, స్థితి, లయను నియంత్రించే పరమ మాయాశక్తికి ప్రతీక. ఈ అరుదైన రూపం వల్ల కూడా అమ్మను మాయాదేవిగా పూజిస్తారు.
హిందూ తత్వశాస్త్రం ప్రకారం విశ్వాన్ని నడిపించే ఆదిపరాశక్తి యొక్క సృష్టి రూపాన్ని మాయ అంటారు. ఈ ప్రపంచంలో మనం చేసేదంతా అమ్మవారి మాయా విలాసమే. హరిద్వార్ క్షేత్రంలో అమ్మవారు సాక్షాత్తు ఆ జగన్మాత మాయా స్వరూపిణిగా వెలిశారు. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే ఆశిస్తున్నాను. ఈ వీడియో చూస్తున్న మీ అందరిపై జగన్మాత ఆదిపరాశక్తి ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టెంపుల్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.